పెద్దల మాట బంగారు మూట. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. బయట చల్లగా ఉంది, బయట వర్షం వచ్చేటట్టుగా ఉంది. ఆకాశం అంతా మేఘావృతం అయ్యింది, ఎప్పుడు పడుతుందో వాన అలా ఉంది బయట. ఇంకా అలా ఉండేటప్పటికి, చల్లగా ఉండేటప్పటికి మనకు ఏదన్నా కారంగా తినాలని అనిపిస్తూ ఉంటుంది కదా. అందుకని చెప్పి నేను ఈరోజు ఇంట్లో మరమరాలు, టమాటా, ఉల్లిపాయ వేసి, పుట్నాలు వేసి ఈ తయారు చేస్తున్నాను మరమరాల మసాలాని. మీరు కూడా చూడండి. దీనికి కావాల్సింది మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఉండే వస్తువులే అండి. టమాటా ఉంటుంది, ఉల్లిపాయ ఉంటుంది, మరమరాలు ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ఉంటే మరమరాలు తింటూ ఉంటారు కాబట్టి ఇంట్లో తెచ్చి పెట్టుకుంటూనే ఉంటాము మరమరాలు. ఇంకా పుట్నాలు ఎలాగూ ఉంటాయి. లేనిదల్లా ఒక బజ్జీ మాత్రమే. ఆ బజ్జీ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది, కానీ బజ్జీ లేకపోయినా సరే ఇవన్నీ వేసి మనం కలుపుకోవచ్చు. ముందుగా ఉల్లిపాయల్ని సన్నగా తరిగి ఆ మరమరాల్లో వేసుకొని, టమాటా కూడా సన్నగా తరిగి, టమాటా, ఉల్లిపాయలు, పుట్నాలు ఇవి చూసారా, గుండు పప్పు అండి, చాలా బాగుంటాయి ఈ పుట్నాలు. మనకి కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతాయి ఈ గుండు పుట్నాలు. బద్దపప్పే ఎక్కువ దొరుకుతుంది, కానీ ఈ గుండు పప్పు చాలా రుచిగా ఉంటాయి ఈ పుట్నాలు. ఇంకా అన్నీ మరమరాల్లో వేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా సరిపడా కారము వేసుకొని ఇవి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మనకు ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక 2 సేర్లు మరమరాలు తెచ్చి ఇంట్లో ఉంచుకుంటే, ఎప్పుడన్నా పిల్లలకి సాయంత్రం పూట ఇలా కలిపివ్వడానికి ఇంట్లో తెచ్చి పెట్టుకోవటము చాలా మంచిది. నేనైతే ఎప్పుడు 2 సేర్లు ఉంచుకుంటాను. ఇదిగోండి అన్నీ కలుపుతున్నాను. ఇంకా చివరన కొత్తిమీర కూడా సన్నగా తరిగి కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. చివర్లో నిమ్మకాయ రసం పిండాను, అది క్లిప్పింగ్ తీయటం మర్చిపోయాను. ఇంకా అన్నీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, మరమరాలు, కొత్తిమీర, టమాటా. ఇంకా ఒక ప్లేట్లో మా వారికి తీసుకొచ్చి ఇచ్చాను ఒక ప్లేటు. నేను ఒక ప్లేట్లో పెట్టుకొని, ఇంకా నాకు టీవీ చూడటం కంటే బయట వాతావరణం ఆహ్లాదభరితంగా ఉంది. ఎంతో చల్లబడిపోయింది వాతావరణం అంతా. చూసారుగా, మీరు కూడా చూస్తున్నారుగా, చూడండి ఇలా మేఘావృతం అయిపోయింది ఆకాశం అంతా. ఇంకా 10 నిమిషాల్లో వాన పడేటట్లుగా ఉంది. ఎంతో పెద్ద వాన పడేటట్లుగా ఉంది. చూసారా ఎలా ఉందో ఆకాశం అంతా. ఇంకా నేను బయటికి తీసుకొచ్చుకొని ఆ చల్లగాలిని ఆస్వాదిస్తూ నేను బయట కూర్చొని తింటున్నాను ఈ మరమరాల మిక్చరు. చూడండి, నాకైతే ఈ చల్లటి గాలిలో కూర్చొని తినటం అంటే నాకు చాలా ఇష్టము. మరి మీరు కూడా ఇలాంటి వాతావరణాన్ని ఆస్వాదిస్తారా? నాకు కామెంట్ చేయండి. సరే, అయితే ఇది ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఓకే, థ్యాంక్ యూ.